కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా. ఎర్రకోట నుండి కాశ్మీర్ అడవుల వరకు భారతపై దాడి చేశామని సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచడంలో పాకిస్తాన్ పాత్రను అంగీకరిస్తూ పాకిస్తాన్ నాయకుడు చౌదరి అన్వరుల్ హక్ బహిరంగంగా అంగీకరించారు. పహల్గాం ఎర్రకోట దాడిను ఉదాహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం భారతీయులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. బిహార్ రాష్ట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నేడు రికార్డు స్థాయిలో 10వసారి ప్రమాణ స్వీకారం. పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ హాజరు. అమెరికా సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో డోగ్ హెడ్ గా ఉన్నప్పుడు ఎలాన్ మస్క్ కు నేను చాలా ఫేవర్లు చేశానని, నాకు మస్క్ ఎప్పుడూ సరిగ్గా థ్యాంక్స్ కూడా చెప్పలేదని ట్రంప్ సదస్సుకు వచ్చిన ప్రేక్షకులతో చెప్పారు. తర్వాత మస్క్ ట్రంప్ ప్రపంచం కోసం చేసిన దానికి థ్యాంక్స్ అని ట్వీట్ చేశారు. ఇండోనేషియాలోని జోవా ఐలాండ్ లో మౌంట్ సెమెరు అగ్ని పర్వతం బద్దలు కాగా వేడి వాయువులతో రాళ్లతో కూడిన బూడిద 13 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి పడుతుంది. లావా పైరోకాస్టిక్ ప్రవాహం పరిసర ప్రాంతాలను ముంచెత్తుతోంది. 2 దశాబ్దాలుగా టీవీ చలనచిత్ర పరిశ్రమలకు సేవ చేస్తూ కోట్లాది మంది ప్రేమను అభిమానాన్ని పొందిన యాంకర్ సుమకనకాల పద్మశ్రీ అవార్డుకు అర్హురాలని జబర్దస్త్ హైపరాది అన్నారు. సినీ రంగంలో చాలా మందికి పద్మశ్రీ వచ్చినది సుమకి వస్తే నేను చాలా సంతోషిస్తానని హైదరాబాద్ లో ప్రేమంటే మూవీ ఫంక్షన్ లో అది అన్నారు. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్తే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.